ఎన్నడూ కదల్చబడని మాట, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు మనల్ని ఎవరు కదపలేరు. మిమ్మల్ని కదిపేయాలని, కుదిపేయాలని, రకరకాల శ్రమల పాలు చేయాలని అపవాది చాలా తంత్రాలు పన్నుతూ ఉన్నాడు. దుష్టుడైన అపవాది, చీకటి శక్తులు, అంధకార శక్తులు, రకరకాల ప్లాన్స్ ఉంటాయి వాటికి. చాలామంది చూడండి, అన్నీ ఉన్నాయండి కానీ మా ఇంట్లో స్థిరం లేదు, అస్థిరంగా ఉన్నాం. జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఏదో స్థిరత లేదు, స్టెబిలిటీ లేదు. బిడ్డ చదువులో స్థిరంగా లేకపోయినా తల్లిదండ్రులకు బాధగా ఉంటుంది. జీవితం స్థిరంగా లేకపోయినా ప్రతి ఒక్కరికి బాధగానే ఉంటుంది. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, తాత కావచ్చు, నాయనమ్మ కావచ్చు, ఎవరైనా సరే స్థిరంగా లేకపోతే వారు ఇబ్బంది పడతారు, ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. సో స్థిరత అనేది చాలా అవసరం. స్థిరముగా ఉండుట. దేవుడు మనల్ని స్థిరపరచువాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ ఏమంటున్నా అంటే, నా గురి నీ మీద నిలుపుతున్నాను. నువ్వు స్థిరపరచబడాలి, కదల్చబడకూడదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు కదిలిపోకుండా స్థిరముగా ఉండాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? అలా దేవునిలో స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక పని చేయాలంటే మన గురి దేవుని మీద నిలపాలి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఈ గురి నిలపని వాళ్ళకే ఇబ్బందులు. ఎప్పుడైతే మన గురి దేవుని మీద నుండి తప్పిస్తామో, మన గురి ఎప్పుడైతే తొలగిపోతుందో దేవుని మీద నుండి, మనం దారి తప్పిపోతాం. అందుకే అపవాదైన సాతానుడు కావచ్చు, ఈ లోకము, శరీరం మూడు కలిసి మనిషిని దేవుని మీద ఉండాల్సిన గురిని తప్పించేలా ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల మీద మనసు పెట్టినప్పుడు కలవరం వచ్చేస్తుంది. ఈ అప్పులు తీర్చగలనా, నేను ఈ బండి కొనగలనా, ఈ నివాసాన్ని కొనగలనా, నాకు ఈ బిజినెస్ జరుగుతుందా, నా రాబోయే దినాల్లో మేము ఎలా ఉంటాం, మా పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ కలవరం వచ్చేస్తుంది. అంటే మనసు, నీ ఆలోచనలు గురిని తప్పించావు. దేవుని మీద పెట్టాల్సిన గురి ఎవరి మీద పెట్టావు? డబ్బు మీద పెట్టావు. డబ్బు అంతే, వస్తుంది పోతుంది, రావచ్చు పోవచ్చు. అది స్థిరంగా ఉంటుందా? ఉండదు. సంపాదించొద్దనలా, 6 దినాలు సంపాదించమని ప్రభువు చెప్పాడు. కష్టపడమని చెప్పింది దేవుడే. ఏ కష్టం చేసినా లాభం కలుగుతుందన్నాడు. ఈరోజు నీ గురి దేవుని మీద నిలపగలిగితే ఖచ్చితంగా నువ్వు స్థిరపరచబడతావు, కాపాడబడతావు. కారణం ఏంటి? ఈ లోకంలో ధనం స్థిరమైంది కాదు. రాజులు కట్టుకున్న అద్భుతమైన అంతఃపురాలు, వారు అనుకున్నారు ఎప్పటికీ ఉంటామని. ఉన్నారా? లేరు. గోల్కొండ అంతఃపురం ఇప్పుడు ఎవరికైనా ఇస్తాం, అద్దెకి వెళ్ళి ఉంటారా? ఉండరు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు అదే గొప్ప అని. అది స్థిరం కాదు. అలాగే వారి జీవితాలు కూడా స్థిరం కాదు. దావీదు అంటాడు, మా జీవితం ఏ పాటిది దేవా, నీడ ఎంత అస్థిరము. మానవ జీవితం ఎలాంటిదంటే నీడ ఎంత అస్థిరం. మనం నీడ ఉందని కారు పెడతాం, చెట్టు నీడ కింద బైక్ పెడతాం. మనం 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఇల్లు చూస్తే దాని నీడ ఉండదు. నీడ ఏమైపోయింది? డైరెక్షన్ మార్చుకుంది. సో నీడ ఎలా అయితే అస్థిరమైందో మానవ జీవితాలు కూడా భూమి మీద అస్థిరమైనవి. అస్థిరమైన మనము స్థిరమైన దేవుని మీద గురి నిలిపినప్పుడు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నిలబెడతాడు. నీ అక్కర్లు తీర్చగల శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అడ్వర్టైజ్మెంట్లు వింటూ వెళ్ళండి. జీవితంలో మీ మనసు స్థిరంగా ఉండదు. ఎప్పటికప్పుడే వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు. మన మనస్సులను ప్రోగ్రామింగ్ చేస్తుంది ఈ లోకం. కాబట్టి లోకపు మార్గంలో వెళ్లకుండా దేవుడు మన ఆత్మలను దేవుని మార్గంలో ఉండడానికి ప్రోగ్రామింగ్ చేశాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఈ ప్రోగ్రాంలో ఉంటే మనకు ఆశీర్వాదం అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? కాబట్టి దావీదు అన్నాడు, దేవా సదాకాలము, సండే కాదు నాయన, ఏదో క్రిస్మస్కి ఈస్టర్కు కాదు, సదాకాలము నా గురి నీ మీద నిలుపుచున్నాను. వాక్యమైన దేవుని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నీ దృష్టి మనిషి మీద కాదు, వాక్యం పైన. ఈ మధ్య మనుషుల మీద పెట్టేస్తున్నారు. అక్కడ నిలబడి మాట్లాడుతున్న ఆ సేవకుడి మీద కాదు, ఆ దైవ సేవకుడు చెప్తున్న వర్తమాన వాక్యం మీద నీ మనసు అయి ఉండాలి. ఆ వాక్యమైన దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. సో మన మనస్సు, మన ఆలోచనలన్నీ కూడా వాక్యం మీదకి వెళ్ళేలా చేయండి. సదాకాలం మీ గురి ఆయన మీద నిలిపినట్లయితే ఆయన మిమ్మల్ని కదల్చనివ్వడట, కదలనివ్వకుండా స్థిరపరచువాడు ఆయనే. ఫిలిప్పీ పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరికీ ఒక బహుమానం ఉందా? ఉంది. అది తండ్రి అయిన దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ప్రభు మనల్ని పిలిచాడు.
పౌలు గారిని మాత్రమే కాదు, మీ అందరికీ దేవుని పిలుపు ఉంది. కష్టంలో, బాధలో, ఇబ్బందుల్లో, శ్రమల ద్వారా, శోధన ద్వారా వెళ్తున్న వారికి విడుదల ప్రభు దయచేయునుగాక. మరి శ్రమ మిమ్మల్ని కదిలిచేస్తుందని భయపడకండి, మీకు వచ్చిన శోధన మిమ్మల్ని ముంచేస్తుందని భయపడకండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మీరు కొట్టుకుపోతారని భయపడకండి. ప్రభునందు గురి నిలపండి, విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని స్థిరపరచువాడు, బలపరచువాడు, నడిపించువాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన చేసుకుందాం. గుండె మీద చేపెట్టి, ప్రభువా నీ యందు గురి నిలిపినప్పుడు స్థిరపరుస్తాన్నావు తండ్రి, కదల్చబడనివ్వనన్నావు ప్రభా. ఏ స్థితి కూడా, ఏ పరిస్థితుల్లో కూడా నేను కదల్చబడకుండా నా విశ్వాసం కదిలిపోకూడదు, నా ప్రార్థనా జీవితం కదిలిపోకూడదు, నా భక్తి జీవితం కదిలిపోకూడదు. అయ్యా, నీతో ఉన్న సంబంధము అది కదిలించబడకుండా కాపాడండి ప్రభా. నీ మీద నా విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి. నీవే నా ఆశ్రయ దుర్గము ప్రభా, నిన్ను ఆశ్రయిస్తున్నాను యేసయ్యా. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. నీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఏ శోధనలో ఉన్నా, ఎలాంటి శ్రమల ద్వారా వెళ్తున్నా, ఎలాంటి దుఃఖంలో నువ్వు ఉన్నా, నీకు ఎదురైన ఏ శ్రమ కూడా నిన్ను కదల్చదు, నువ్వు కదల్చబడవు. దేవుని కాపుదల ప్రభు నీకు దయచేస్తాడు. నువ్వు కదల్చబడకుండా నిలబెట్టగల శక్తిమంతులని యేసు నామములో ప్రార్థిస్తుండగా, నీ మీదే మా సదాకాలము గురి నిలిపే కృప దయచేయండి. ఎందరైతే వారి గురి నీ మీద నిలుపుచున్నారో వారంతా కదల్చబడకుండా కాపాడబడుదురుగాక. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. ఈ వాగ్దానం మనందరి పట్ల దేవుని కనికరం చొప్పున మనందరి ఎడల ఈ వాగ్దానం యేసు నామములో నెరవేర్చబడునుగాక. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.